అందరికీ నమస్కారం అండి. అమ్మ ఫ్యామిలీలోకి నేను మీ శోభన్ మాట్లాడుతున్నాను. నాకు ఒక ఫ్రెండ్ మెసేజ్ పెట్టింది. ఈ ఏడాది రోహిణి కార్తీ ఉండదు. మనం హాయిగా పండగ చేసుకోవచ్చని. దానికి నేను ప్రత్యేకంగా ఆ అమ్మాయికి నేను ఇది చెప్పబోతున్నాను. రోహిణి కార్తీ అనేది కాలంతో వచ్చే పని. కాలానికి ఎదురు తిరిగే పని మనకి ఏమీ చెయ్యలేము. ఈ విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి. పూర్వకాలంలో చెట్లు ఫుల్‌గా ఉండి, ఇంటి చుట్టూ చెట్లుండి అంత ఉన్నా కూడా ఈ టైం అంటే రోహిణి కార్తీ వచ్చేటప్పటికి రోళ్ళు బద్దలయ్యేవట. మరి ఇప్పుడు మనం చెట్లన్నీ కొట్టేసుకుంటున్నాము. అడవుల్ని పెంచట్లేదు. మరి అలాంటప్పుడు రోహిణి కార్తీ దాని ప్రభావం చూపెడుతుంది కదా! ఈ నెలలో మే 25 నుంచి జూన్ 8 వరకు మనకి రోహిణి కార్తీ అనేది ఒక కాలం అనమాట. వేసవికాలంలో ఒక కార్తీ. దానికి మనము ఎదురు చెప్పలేము. ఆ వేడి అంతా మనం భరించక తప్పదు. ఇది రోహిణి కార్తీ విషయం. రోహిణి కార్తీకి మా తాతగారు వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే విసిని కర్ర, రాగి చెంబు, రాగి గ్లాసు, రాగి బింది శక్తి ఉంటే, గొడుగు, చెప్పులు, ఇలాంటివన్నీ మామిడి పళ్ళు ఇలాంటివన్నీ తప్పకుండా దానం చేయాలండి మనము. మనకి ఎంత శక్తి ఉంటే అంత ఇలాంటి వాళ్ళకి దానం చేయడం వల్ల, రోహిణి కార్తీలో దానం చేయడం వల్ల ప్రత్యేకమైన పుణ్యము అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. సో దానికోసం మేము కూడా అంతే. నిన్న బ్రహ్మగారు వస్తే మేము కూడా అలాగే మాకు తోచింది పెట్టామన్నమాట. చెప్పులు కొనుక్కోమని డబ్బులు ఇవ్వడమే మనం. ఎందుకంటే వాళ్ళకి చెప్పులు పూర్వకాలం అయితే చెప్పులు ఎలాగ ఉండాలి ఏంటి అనేది మనకు తెలీదు. ఇప్పుడు మట్టుకు వాళ్ళు ఎలాంటి చెప్పులు వాడతారో అలాంటివి కొనిచ్చేయాలన్నమాట. దానికోసం డబ్బులు ఇచ్చేస్తాం మనం. ఇది రోహిణి కార్తీ గురించి నాకు తెలిసిన విషయం మీతో నేను షేర్ చేస్తున్నాను అన్నమాట. ఈ వేసవి కాలంలో పర్టికులర్లీ ఈ రోహిణి కార్తీ టైంలో బయటికి వెళ్ళకపోవడమే మంచిది. వీలైనంత మట్టుకు ఇంట్లోనే ఉండడం మంచిది. సాయంత్రం మజ్జిగ ఎక్కువ తాగడం ఎంతకన్నా మంచిది. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మనం బయటికి వెళితే మనకి తెలియకుండానే మనలో ఉండే చెమటల వల్ల అంతా నీరసం వచ్చి ఏ కాళ్ళు తిరిగే పడ్డామనుకోండి చాలా కష్టం కదా. అందుకని ఎండాకాలంలో బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండే సర్వైవ్ అవ్వడం మంచిది. వడదెబ్బ తగలకుండా ఉండాలి అంటే బయటికి వెళ్లకుండా ఉండడమే మంచిది. డైలీ చేసే పనులు మీతో షేర్ చేసుకుంటూ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, మనము ఎవరికైనా హెల్ప్ చేయాలంటే మన మధ్యతరగతి కుటుంబం వాళ్ళము ఎక్కువ హెల్ప్ చేయలేము. అలాగని వాళ్ళకి డొనేషన్లు కట్టి చదివించలేము. కానీ ఇలా చేయడం వల్ల మనం ఒకరికి మనం మనస్ఫూర్తిగా సహాయం చేసిన వాళ్ళం అవుతాము అని నేను అనుకుంటానన్నమాట. మా వారు తెల్ల పంచెలు వాడతారు. అయితే ఇవి తెల్ల బట్టలు తెల్లగా రావాలి అంటే వేడి నీళ్ళులోని వాషింగ్ సోడా వేసి, సర్ఫ్ పొడి వేసి అవి శుభ్రంగా నానపెడితే కానీ తెల్లగా రావు. ఒకవేళ నానపెట్టకపోతే ఏమైనా మట్టి అలాంటివి ఉన్నా కూడా పోవు. అందుకని నేను ఇలా నానపెడతానన్నమాట. వేడి నీళ్ళలో ప్రతిసారి బట్టలు ఇలా నానపెట్టి ఒక దగ్గర 2-3 గంటలు అలా నానపెట్టి ఉంచేస్తానన్నమాట. అప్పుడు మాకు అమ్మాయి వస్తుంది. తను వాష్ చేస్తుందన్నమాట. ఇది నేను చేసే పనిలో ఇదొకటి. శుక్రవారము అమ్మవారి పూజ అనమాట. నేను అన్నీ రెడీ పెట్టుకుని పూజకి కూర్చున్నాను. నాకు వచ్చిన కామాక్షి అమ్మవారి పూజ పూర్తిగా చేసుకున్నాను. పాలు, తేనె, మామిడి పళ్ళతోటి నైవేద్యం పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత వంట అయ్యాక మహానైవేద్యం పెట్టుకుంటాను. సాధారణంగా వంట అయ్యే వరకు పూజకు ఆగలేము. ఎందుకంటే వంట 12 అలా అయిపోతుంది. అందుకోసం ఇప్పుడు పూజ చేసేసుకున్నాను అనమాట. అయితే కొత్త వస్తువులు కూడా మీకు చూపెట్టాలి కదా. ఎందుకంటే నాకు వచ్చే చిన్న గిఫ్ట్ అయినా కూడా మీకు చూపెట్టకుండా ఉండలేను. కొత్త వస్తువు అమ్మవారికి పెట్టడానికి, అలాగే నాకు వచ్చిన గిఫ్ట్ మీకు చూపెట్టాలని నా కోరిక. ఈ గిఫ్ట్ ఇచ్చారనమాట. నాకు ఎందుకో ఈ పిన్ బ్లేడ్ అనమాట. అది పిన్ పీలర్ అనమాట. అది పిన్ బర్డ్స్ అనే పీలరు. ఇది ఒకటి ఇచ్చారు. ఈ రెండు నేనేమో వాళ్ళు ఇచ్చారు కాబట్టి గిఫ్ట్ చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో అమ్మవారి పూజ అయిపోయింది. నైవేద్యం కూడా పెట్టేసుకోవాలి. మామూలు నైవేద్యం పెట్టేస్తాను. మహానైవేద్యం తర్వాత పెడదామని. ఇది అమ్మవారి పూజ. పాజిటివ్గా ఆలోచిస్తే అన్నీ పాజిటివేనండి. అక్కడ వంటింట్లోని ఫ్యాన్ వేయించాలని గొడవ పెట్టుకోక్కర్లేదు. ఎందుకంటారా, ఆ వంటింట్లో ఫ్యాన్ లేకపోవడమే మంచిది. ఆ వంట చేసుకుని బయటకు వచ్చేస్తాము హాయిగాను.
అక్కడ ఎంత వేడిగా ఉందంటే తలలోంచి వచ్చేస్తుందనమాట. అందుకని చెమటలు తలలోంచి వచ్చేస్తాయనమాట. అందుకని నేను పూజ గదిలోంచి బయటకొచ్చి మీతో మాట్లాడుతున్నాను. ఆ గదే కాదు, నేను అన్ని గదులు చూస్తాను. ఏ గదిలో కాస్త గాలేస్తుందా అని. ఫ్యాన్ పైన తిరుగుతూ ఉంటుంది. అయినా తలలోంచి చెమటలు పట్టేస్తున్నాయనమాట. సరేలెండి, ఇది మన మామూలు ఇది. అయితే నేను చెప్పేదేంటంటే, నేను ఒక అమ్మాయికి సహాయం చేయాలి అనుకున్నాను. ఆ అమ్మాయి మా ఇంట్లో చాలా 15 ఏళ్ళుగా మా ఇంట్లో చేస్తుంది. అయితే ఆ అమ్మాయి హస్బెండ్ చనిపోయారనమాట. ఒక 4 ఏళ్ళయింది. నేను వాషింగ్ మిషన్ కొనగల కెపాసిటీ ఉన్నా కూడా ఇప్పుడు అవసరం లేదు అనిపించింది. అప్పటికి చాలా వాషింగ్ మిషన్లు వాడడం అయింది. పాడవడం కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు వాషింగ్ మిషన్ అంత ఇంపార్టెన్స్ ఏం కనబడలేదు నాకు. ఆ అమ్మాయి చాలా అభిమానవంతురాలు. ఏదైనా చిన్న పని చేసినా డబ్బులు తీసుకోమంటే తీసుకోదు. సో, ఆ విధంగా ఆ అమ్మాయి చేత ఈ బట్టలు ఉతికించుదామని అలవాటు చేశాననమాట. మన ఆలోచన విధానం, మన అన్నీ పాజిటివ్‌గా ఆలోచిస్తే మనకి అంతా మంచే జరుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి, అలాంటి పాజిటివ్ ఆలోచనలతోటే నేను ఏ పనైనా చేస్తానండి. మీ అందరూ కూడా అలాగే ఆలోచించండి. ఎప్పుడూ మనం మంచి జరగాలి అని కోరుకుంటే మనకి, మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటే మనం హ్యాపీగా ఉంటాము. మంచి లైఫ్ లీడ్ చేస్తాము. అదిగో అలాంటి వాషింగ్ మిషన్ కొనాలనుకున్నాను. రిపేర్ అయినా కొనలేదు. కొనను కూడా. ఎందుకంటే ఇలాంటిదంత మెయిన్ ఇంపార్టెంట్ ఏం కాదు. ఆ విధంగా అమ్మాయికి హెల్ప్ చేసినోళ్ళం అవుతాం. చూసారు కదా చెమటలు ఎలా పట్టేస్తున్నాయో. ఈ చెమటల్లోని వీడియో తీయడం కూడా కష్టమే. కానీ ఎందుకో వీడియో తీసేయాలి, మీకు చూపెట్టేయాలి అనే కోరికతోటి ఈరోజు ఈ వీడియో చేశాననమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.